ఈ రోజు నుంచి మీరిద్దరూ భార్యాభర్తల రూపంలో ఒక కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. ఈ నూతన జీవిత సంబంధానికి మూలమంత్రం తెలుసా మీకు? ఆ మూలమంత్రం ఒకరిని ఒకరు గౌరవించుకోవడం. అలా ఒకరిని ఒకరు గౌరవించుకోవాలంటే ఒకరి మంచి చెడు ఒకరు తెలుసుకోవాలి. వాటిని మీరు అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. అది చాలా ముఖ్యం. అప్పుడే మీరు ఒకరి జీవితానికి ఒకరు నిండుదనాన్ని ఇవ్వగలుగుతారు. ఒకరి జీవితానికి ఒకరు అర్థాన్ని ఇవ్వగలుగుతారు. పరమశివుడు పార్వతీదేవి ఒకరికి ఒకరు చాలా భిన్నం, విరుద్ధం. మహాదేవుడు బైరాగి. భూత ప్రేత గణాలు ఆయనలో ఉంటాయి. ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు, సంసారిక బంధాలకి దూరం. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణమొనరింపదరిజేరు మన్మధుని మసి చేసినాడు. వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు. వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. ఇక మరోపక్క పార్వతీమాత, హిమాలయాల రాజకుమారి. ఓంకార పంజర శుకీ ఉపనిషదుద్యాన కేళికల కంఠీ ఆగమమిపిన మయూరీ ఆర్యాం అంతర్విభావయే గౌరీ. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ, పరిపాలయ మాం గౌరీ. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ, పరిపాలయ మాం గౌరీ. శుభగాత్రి గిరిరాజ పుత్రి, అభినేత్రి శర్వార్ధగాత్రి. శుభగాత్రి గిరిరాజ పుత్రి, అభినేత్రి శర్వార్ధగాత్రి. సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి. సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి. చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భశాంతర భువన పాలిని, కుంకుమరాగ
శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. ఆమెకి సంసార జీవితం ఇష్టం. తన తల్లిదండ్రులు ఎంత అన్యోన్యంగా ప్రేమగా జీవించటం చూసిందో అలాంటి వైవాహిక జీవితాన్నే ఆమె కూడా కోరుకుంది పరమశివుడితోటి. తర్వాత వారి ఇరువురికి వివాహం జరిగింది. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు వాళ్ళని మార్చుకున్నారు. ఇక ఒకరికి ఒకరు సంపూర్ణంగా అంకితమయ్యారు. శివుడు వైరాగ్యాన్ని త్యజించి సంసార జీవితంలోకొచ్చాడు. అలాగే పార్వతి రాజభవనాన్ని వదిలి కైలాసానికొచ్చింది. ఇద్దరూ తమ కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు. ఆ కుటుంబంలో పక్షులు, పశువులు కూడా భాగమయ్యాయి. అంటే మహాదేవుడి వాహనం నంది, పార్వతీదేవికి సింహం, వినాయకుడికి మూషికం, కార్తికేయుడికి నెమలి. జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుళ్ళ వాహనాలు ఒకదానికొకటి ఆహారం. కైలాస పర్వతం మీద ఇవన్నీ పరస్పరం మిత్రులు. ఏది మరోదాన్ని తమ ఆహారంగా అనుకో. కుటుంబం కూడా అలాగే పరస్పరం సర్దుబాటుతోటి, ప్రేమతోటి నడుస్తుంది, నిలబడుతుంది. కానీ ఒక కుటుంబాన్ని కలిపి ఉంచటం కోసం ఏ ధైర్యం, ఏ త్యాగం అవసరమవుతుందో అది అంత సులభం కాదు. ఇతరుల సంతోషం కోసం మన ఇష్టాలని కూడా చంపుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పరస్పరం అవగాహన ఉంటే, ప్రేమ ఉంటే, గౌరవం ఉంటే, అప్పుడు పెద్ద పెద్ద త్యాగాలు కూడా చిన్నవిగానే అనిపిస్తాయి. ఇది కేవలం భార్యాభర్తలకే పరిమితం కాదు, కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది. ఎలా అంటే పార్వతీదేవి తల్లిని సంతోషపెట్టడానికి మహాదేవుడు వివాహ సమయంలో తన బైరాగి రూపాన్ని వదిలేసి అందంగా అలంకరించుకొని చంద్రశేఖరుడి రూపాన్ని దాల్చినట్టు, పరమశివుడు పార్వతీదేవిల కథ మనకి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన గొప్పదనాన్ని నేర్పుతుంది. ఈ కథని అందరూ విని ఉంటారు. కానీ చాలా మంది దీని నుంచి పాఠం నేర్చుకోరు. అందుకే తమ కుటుంబాలని విడగొట్టుకుంటారు. నాకు నమ్మకం ఉంది, మీరు దీని నుంచి పాఠం నేర్చుకుని మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కలిపి ఉంచుతారని. నమ్మిన వారికి తోడుగా నిలచి నడిపించే శ్రీ సాయి, సమానత్వమే సర్వహితంబని తెలిపిన సాయి, మహిలో ఎన్నో మహిమలు చూపిన మహితాత్ముడు మా సాయి. షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి.